మ్యామ్, డోర్ దగ్గరున్నా మ్యామ్. డోర్ని నాక్ చేయి రమ్య. ఓకే మ్యామ్. ఆవిడొచ్చి ఎవరు మీరు అంటుంది. ఎవరు మీరు? మేము గణపతికి తెలిసిన వాళ్ళు. మేము గణపతికి తెలిసిన వాళ్ళం. మేమెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మాకు మీరు తెలుసు. అంకుల్కి కిడ్నీ అరేంజ్ చేసింది మేమే. లోపలికి రండమ్మా. అసలు మీరు గణపతి ఫ్రెండ్స్ అని గ్యారెంటీ ఏంటమ్మా? గణపతి జైలుకి వెళ్ళాక మీరు డబ్బులకి ఇబ్బంది పడకూడదని వాడు వచ్చే వరకు ప్రతి నెల ఒక 20,000 మీకిమ్మని చెప్పాడమ్మా. ఎప్పటికైనా నమ్ముతారా మేం గణపతి ఫ్రెండ్స్ అని? నమ్ముతాను బాబు, నమ్ముతాం. ఇందాక కూడా ఇలానే గణపతి ఫ్రెండ్స్ అని ఎవరో వచ్చారు. వాళ్ళని చూడగానే అర్థమైపోయింది వాళ్ళు ఖచ్చితంగా పోలీసులో లేదా వాళ్ళ మనుషులో అని. వాళ్ళని చూసే మిమ్మల్ని కలవడానికి వచ్చాము అంటే మీరు వాళ్ళకి జరిగింది కానీ డీల్ గురించి గానీ ఏమీ చెప్పలేదు కదా? లేదమ్మా, ఏం చెప్పలేదు. ఎవరొచ్చి ఏమడిగినా ఏం చెప్పొద్దన్నా కొడుకు మరీ మరీ చెప్పాడు. సూపర్ ఆంటీ. గణపతికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందే మేము. అన్న మీరెక్కడ నిజం చెప్తారో అని కనిపెట్టుకోమని చెప్పాడు. ఈ డబ్బు కోసం, వాళ్ళ నాన్న ప్రాణాల కోసం నా కొడుకు వాడి భవిష్యత్తునే తాకట్టు పెట్టి జైలుకు వెళ్ళాడమ్మా, జైలుకు వెళ్ళాడమ్మా, జైలుకు వెళ్ళాడమ్మా, జైలుకు వెళ్ళాడమ్మా. గణపతి అలా ఫేక్ కేసులో జైలుకు వెళ్తుంటే మీకేం బాధనిపించలేదా ఆంటీ? బాధన గుండె ఆగిపోయినంత పని అయిందమ్మా. కానీ శిక్ష పడిన 2 ఏళ్లకే మా కొడుకుని విడిపిస్తామని చెప్పారంట. 2 ఏళ్ళు ఎప్పుడు గడుస్తాయని ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి అమ్మా. అర్రే, మీ కష్టం చూస్తుంటే బాధగా ఉందంటీ. అవును, ఈ డీల్ వెనుక ఉంది ఎవరో మీకు తెలుసా? తెలీదమ్మా. వివరాలేమీ మా అబ్బాయి మాకు చెప్పలేదు. అడిగితే మాకు వివరాలేమీ తెలియకపోవడమే మంచిదన్నాడు. రమ్య, వచ్చేసేయండి. ఓకే అండి, మేము వెళ్ళొస్తాం. వచ్చే నెల డబ్బులు తీసుకొచ్చిస్తాం. సరే అమ్మా, వస్తామండి. వెళ్ళొస్తాం. గైస్, మనకి వాల్టితో గణపతికి ఈ కేసుకి ఏ సంబంధం లేదని తెలిసిపోయింది. గణపతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే నేరాన్ని ఒప్పుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి ఈ డీల్ వెనక ఉన్నది ఎవరో తెలీదు. ఆ యాంగిల్లో వాళ్లతో కోర్టులో ఎలానూ నిజం చెప్పించలేము. కాబట్టి మనకున్నది ఒకటే ఒక దారి. వాళ్ళు చెప్పిన గోల్డ్ నిజంగా అమ్మారో లేదో తెలుసుకోవడం. వాళ్ళు గాని గోల్డ్ అమ్మకుండా ఉండుంటే మన ఇన్వెస్టిగేషన్ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని దగ్గర నుంచి మొదలు పెట్టొచ్చు. లక్ష్మి గారు బయటపడరు గాని గణపతి వాళ్ళ నాన్న బయటపడిపోతాడు. వాళ్ళే వచ్చి నిజం చెప్తే ఈ కేసులో మనకి తిరుగులేదు. రమ్య సార్, మీరు ఆ రామ్లాల్ సేడ్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. మేం వేరే లీడ్ ని ఫాలో అవుతాం. ఫాస్ట్ గా పనిచేయాలి. మనకెక్కువ టైం లేదు. మనం ఒక ప్రాణాన్ని కాపాడాలి. ఒక రాక్షసుని జైలుకి పంపించాలి. పదండి. టాబ్లెట్ వేసుకోలేదా? మర్చిపోయాను. ఏటైనది బాబు గారు? టాబ్లెట్స్ కింద పడిపోయాయి. తీయడానికి ట్రై చేస్తున్నాను చిలకమ్మ. నానున్నాను కదా బాబు గారు. నన్ను పిలిస్తే వచ్చి తీసేదాన్ని కదా. ఆగండి. ఇప్పుడు మీకు అందుతుంది బాబు గారు, మీరే తీయండి.
థ్యాంక్స్ చిలకమ్మ. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు బాబు గారు? అడుగు దూరం మీలో ఉన్న బాధను తీసేసి సంతోషాన్ని నింపింది చూడండి. మనిషి జీవితం కూడా అంతే బాబు గారు. ఈ క్షణం కష్టంగా ఉండొచ్చు, ఇంకొన్ని రోజులు పోతే ఈ కష్టం కూడా గుర్తుండదు. ఈ దూరం లాగానే సమయంతో పాటు మీ కష్టం కూడా తగ్గిపోతుంది బాబుగారు. ఏమో చిలకమ్మ, రోజు రోజుకి లేచి నడవగలననే నమ్మకం పోతోంది. పాపం అందరూ నేను త్వరగా లేచి నడవాలని పూజలు చేస్తున్నారు, అన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తున్నారు. కానీ ఇలా ఎన్ని రోజులు చేరికే పరిమితమైపోతానో తెలియడం లేదు. అసలు లేచి నడవగలనో లేదో కూడా తెలియడం లేదు. చచ్చా, ఏటి బాబుగారు ఆ మాటలు? మీరిట్ట కూర్చొని ఉండకుండా రోజు ఆ నడిచి అలవాటు చేసుకోండి. నెల రోజుల్లో నడవడం ఏంటి, ఏకంగా లేచి పరిగెడతారు కూడా. అవుతుందో లేదో గాని నువ్వు చెప్తుంటే మాత్రం వినడానికి బాగుంది. నా బతుకు ఇంట్లో ఉండే సమస్యల గురించి ఆలోచించేదా? ఈ వయసులో మొగుణ్ణి కాపాడుకునేదా? 5 నిమిషాలు మనిషిని వదిలితే అయస్కాంతానికి మతుక్కున్నట్టు అమ్మి కడికి పోయి ముచ్చట్లు చెప్తా ఉంటాడు. ఇప్పుడు లేచి నడుస్తారేటి? నా సాయం చేస్తాను. వద్దులే చిలకమ్మా, నీకు ఇంట్లో ఉన్న పనులు చాలు, మళ్ళీ నా పనులు కూడా ఎందుకు నెత్తిన వేసుకుంటావు? ఏటి బాబుగారు అలా అంటున్నారు? ఇది నా బాధ్యత. ముందు మీరు లేవండి. క్షమించండి బాబుగారు, నేను మీకు సాయం చేయలేను. ఏమేం చిలకమ్మా, ఇప్పటి వరకు నేను వద్దన్నా సహాయం చేస్తానని చెప్పి ఇప్పుడేంటి సడన్ గా చేయనంటావు? అమ్మగారికి తెలితే కోప్పడి నన్ను తిడతారు బాబుగారు. అందుకనే మీ సాయం చేయడానికి ఎవరినైనా పిలుస్తాను. అవసరం లేదులే అమ్మి, నేనే వచ్చుండాను. ఇన్నాళ్ళకి బుద్ధొచ్చుండదా? అయినా నువ్వెందుపా ఎవరు సాయం చేస్తారంటే వాళ్ళు చేయి పట్టుకునేదేనా? లేయ్యే, నేను పట్టుకుంటాను. ఇదిగో, నీకు ముందే నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు, నన్నెలా పట్టుకుంటావు? ఎట్టగొట్ట పట్టుకుంటాను, నీకెందుకు? లేయ్యి. చెప్తే వినవు కదా. ఇటు చెయ్యి. అది పట్టుకుంటానంటేనేమో హుషారుగా లేస్తాడు, నేను పట్టుకుంటానంటే ఏడుస్తున్నాడు. ఛీ!